Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502288. ప్రభుత్వం మాత్రం చూస్తూ ఉంటే ఎట్లా ఉందో మీరందరూ కూడా చూస్తున్నారు. హెలికాప్టర్లో వస్తున్నారు, హెలికాప్టర్లో పోతున్నారు, సమన్వయం చేయలేకపోతున్నారు. ఇప్పటికీ ఆరో రోజు తర్వాత కూడా ఒక స్పష్టత ఇవ్వలేకపోతా ఉంది ప్రభుత్వం. అందుకే మేము ఈరోజు అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఆ బాధిత కుటుంబాలను పరామర్శించుదాము, వారికి ధైర్యాన్ని చెప్పడంతో పాటు సహాయక చర్యలు ఎలా ఉన్నాయి, రిలీఫ్ స్టెప్స్ ఏమేమి తీసుకుంటున్నారు చూద్దామని, అవసరమైన సూచనలు ప్రభుత్వానికి చేద్దామని మేము ఇక్కడికి వచ్చాం. ఇది ప్రమాదము, ఇది ఒక విపత్తు. ఇప్పుడు మనందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలి. ఒకనాడు మీకు తెలుసు, ఇదే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్లో పవర్ జనరేషన్లో ప్రమాదం జరిగి మనుషులు చచ్చిపోతే ఒక్కరిని కూడా అక్కడికి పోనీయాలి. ఆనాడు పిసిసి అధ్యక్షుడు నేను వస్తేనే అరెస్ట్ చేసి ఉప్పునతల్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టులో మరణించినా, లేకపోతే కాళేశ్వరంలో మరణించినా, లేకపోతే ఎక్కడ మరణించినా కూడా ఆనాడు ప్రభుత్వం ప్రతిపక్షాలను అనుమతి ఇవ్వలేదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్కడికి పోలేదు. కానీ ఈరోజు మేము జరిగిన ఒక గంట లోపలే తెలిసినంబడే ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడికి స్పాట్కు నేను పంపించిన. ప్రతి నిమిషం ఇక్కడ నుంచి మానిటరింగ్ చేసిన. వీరు ఇక్కడి నుంచి ఉండి కేంద్ర ప్రభుత్వంతో, మిలిటరీతో, ఇతర నేవీతోని, ఇతర అన్ని రకాల సంస్థలతోని, వారికి ఉన్న ఆర్మీలో పనిచేసిన అనుభవం, ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన అనుభవంతో, వారి బ్యాచ్మెట్స్ కానీ ఆ సంస్థలో ఉండే కొత్త అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న అన్ని పరిచయాలను వాడి అన్ని సంస్థలను వాయు వేగంగా ఇక్కడికి రప్పించి ఈ పనులను ఎట్లయినా ఈ సమస్యను పరిష్కరించాలి. నేను కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ప్రధానమంత్రి నుంచి కూడా మనం సహకారం తీసుకొని, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని దీన్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తున్నాము. సరే, మీరు 8-10 మంది లోపల పోండి అన్నారు. 8-10 మంది లోపల పోయిన తర్వాత మళ్ళీ లేలే 5గురే పోవాలి, 6గురే పోవాలి, ఒకటే కారు పోవాలని మళ్ళీ అక్కడ మమ్మల్ని ఆపి మమ్మల్ని లోపల పోకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మీడియా నిన్నటిదాకా మీరు లోపల ఉన్నారు సెట్ కింద, ఇవాళ మేము వస్తున్నామని మిమ్మల్ని కూడా బయటకు గంటేసినట్టున్నారు. అంతేనా? బయటకు పంపించారు, మీడియాను కూడా ఇవాళ బయటకు పంపించిన పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా కుటుంబ సభ్యుల్ని మేము కలుద్దామనుకుంటే వాళ్ళను కూడా కలవనీయకుండా ఇవాళ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇక్కడ నుంచి పంపించి వేసి దాచిపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు అంత భయం? ఇవాళ ఒక ప్రతిపక్షం వస్తే ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మేము ఆ కుటుంబాలను ఓదార్చాలని, వారికి ధైర్యం చెప్పాలని, మాకు తోచిన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి వస్తే ఎందుకు ఈ రకంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో, ఆ కుటుంబ సభ్యుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక గొప్ప ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ ఇది. ప్రపంచంలో 44 కిలోమీటర్ల టన్నెల్ ఎక్కడా లేదు. ఇది ప్రపంచంలో మానవులు సృష్టించిన ఒక అద్భుతం. ఆ పనులు చేస్తున్నప్పుడు గత నిర్లక్ష్యాన్ని వదిలి ఈరోజు ఆ పనులను పూర్తి చేయాలనుకున్నప్పుడు జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు మేము మనోధైర్యం కోల్పోలేదు. ఈరోజు ఇంకా పట్టుదలతోని ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అదే సమయంలో ప్రమాదంలో చిక్కుకుపోయిన వాళ్ళు, ప్రమాదంలో కుటుంబ సభ్యులు, అందులో ఉన్న కుటుంబాలు ఏవైతే ఆందోళన చెందుతున్నాయో, ఈరోజు ఆ 8 మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత. ప్రభుత్వం మానవత్వాన్ని చూపిస్తున్నది ఇక్కడ. ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం, ప్రాజెక్టును చూడమన్నాం, సూచనలు చేయమన్నాం. ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే, నిర్బంధించలేదే. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు పట్టాలని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. అక్కడ అర్థమైంది ఏంటంటే, నేను చాలా మందిని కలిసాను. రైల్వే టీం ఉంది అక్కడ, సింగరేణి టీం ఉంది అక్కడ. అసలు మొత్తంగా చూస్తూ ఉంటే గత 5-6 రోజుల నుంచి వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. లైక్ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, నేవీ టీమ్స్ ఉన్నాయి, రైల్వే టీమ్స్ ఉన్నాయి, సింగరేణి టీమ్స్ ఉంది, ర్యాట్ హోల్ మైనర్స్ వచ్చారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వచ్చింది, హైడ్రా టీం వచ్చింది, ఎల్ఎన్టీ టీం వచ్చింది. లైక్ దట్ సో మెనీ టీమ్స్ హ్యావ్ కమ్. ఇంతమంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి, హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లెస్ లో ఉన్నారు అందరు.
ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు. 6 రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉంటుందండి? ఇది అంటే అత్యంత సంక్లిష్టాత్మకమైన సమస్య. దీన్ని చాలా నైపుణ్యంతో చేయాల్సిన పని. అందుకే నిపుణులందరూ కూడా ఒక దగ్గర ఉన్నారు. నిపుణులందరిని కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రతి నిమిషం మీరు చెప్పండి, అసలు సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సంబంధిత శాఖ మంత్రి, లేకపోతే ఇక్కడ సంబంధించిన శాసనసభ్యులు, జిల్లా మంత్రి గారు, సాంకేతిక నిపుణులు అందరినీ స్పాట్లోకి వచ్చి పనిచేసిండ్రా లేదా? మీడియా మిత్రులుగా మీరు మీ అబ్జర్వేషన్ చెప్పండి. ఎక్కడైనా ప్రభుత్వం యొక్క ప్రయత్నంలో లోపం ఉందా? ప్రభుత్వం నిర్లక్ష్యం ఎక్కడైనా ఉన్నదా? అసలు ఏది జరిగినా ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జల్లాలి. ఈ బురద జల్లుడు ఆలోచనే వాళ్ళ మైండ్లో ఉన్న బురదంతా తీసుకొచ్చి ప్రభుత్వం మీద జల్లాలనుకుంటే ఎట్లా? అసలు మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి మాట్లాడతాడు. ఆయనకేమో ఇక్కడికి వచ్చి చూసే టైం లేదట. కరీంనగర్కు, ఆదిలాబాద్కు, నిజామాబాద్కు ఎలక్షన్ ప్రచారానికి పోతున్నాడు రేవంత్ రెడ్డి. హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎలక్షన్ ప్రచారానికి పోతే ఈ మంత్రి గారు నాకు హెలికాప్టర్ లేదని నేను హైదరాబాద్ ఉన్నాడు. హెలికాప్టర్ ఉంటేనే వస్తాడు ఇక్కడికి. ఒకనాడు హెలికాప్టర్ దొరకలే. రేవంత్ రెడ్డి వేసుకొని ఎలక్షన్ ప్రచారానికి పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ లేదని హైదరాబాద్లో ఉన్నాడు. ఆ రోజు రాలే. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? ఎట్లా పోతాడు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు? ఎందుకు ఒక లైన్ ఆఫ్ డైరెక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిండు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు సమీక్షించలేదు ఇక్కడికి వచ్చి? ఎందుకు ఆ కుటుంబాలను ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు? నేను అడుగుతా ఉన్నా. నేను నా మంత్రులను అందరినీ, ఒక్క మంత్రిని కాదు, మా ఉప ముఖ్యమంత్రిని, సాగునీటి పారుదల శాఖ మంత్రిని, మా ఎక్సైజ్ అందరు మంత్రులను, మా వ్యవస్థ మొత్తం ఇక్కడనే ఉంది. నేను యాజ్ ఏ టీమ్ లీడర్ అక్కడి నుంచి మినిట్ టు మినిట్ పరిశీలించుకుంటూ మా టీంకి అందరికీ నేను సూచనలు చేస్తున్నా. గతంలో జరిగిన పనులల్లా ఎక్కడైనా వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేసిండ్రా? నన్ను అడుగుతురు కదా ఎన్నికల ప్రచారంలో. హరీష్ రావు గారు దుబాయ్లో పోయి దావతులు చేసుకోలే. హరీష్ ఏడున్నాడు ప్రమాదం జరిగినప్పుడు? హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను. ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ దుబాయ్లో పోయి దావతులు చేసుకున్నాడా లేదా? ఈరోజు ఎయిర్పోర్ట్లో వివరాలు ఉంటాయి. కాదనమను హరీష్, అవన్నీ తీసి నేను బయట పెడతా. అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా. ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్కి పోయి అబుదాబీలో 2 రోజులు దావతులలో మునిగి తేలింది హరీష్ రావు కాదని హరీష్ రావు గారిని చెప్పమను. అబుదాబీలో దావతులలో మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాదం సంఘటనలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి రాలేదంటున్నాడు. మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుందంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది జరగదా? ముఖ్యమంత్రి వస్తే ఇంకా పెద్ద ఎత్తున అంత రక్షణ వలయమంతా ఇక్కడికి వస్తుంది. అంటే సోయి తప్పి మాట్లాడితే ఎట్లా?